ఈరోజు రెండో దినము ప్రజా ఆశీర్వాద యాత్ర, 14 రోజుల యాత్ర. ఇది నేను కేవలము ప్రజలతో కలిసేందుకు, వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటేందుకు వచ్చిన. ఎందుకంటే ప్రజలకు అందరికీ అర్థమైంది మోడీ ఎవరో, మోడీ ఏం చేసిందో. ఇంతకుముందు మోడీ ఎవరని తెలిసినా కూడా ఏం చేసినా తెలియకపోయేది. అన్నీ కూడా పాత ప్రభుత్వం, అంటే ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీరావు వాళ్ళ కుటుంబమే చేసింది అనుకున్నారు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరికి నలుమూలగా ఈయన ఫోటోస్ ఇప్పటి ఈయన ఎవరయ్యా అంటే ఆయన బిఎంహెచ్కి ఆయన కాదా అంటారు. ఆయన పేరు ఏంటంటే మోడీ అంటారు. ప్రజలకు అందరికి అర్థమైంది ఇన్నేళ్ళు కేసీఆర్ కాదు బిఎంహెచ్కైనా, మోడీయే బిఎంహెచ్కైనా. ఇన్నేళ్ళు రైతులకు మద్దతు ధర ఇచ్చిన, లేకుంటే ఫెర్టిలైజర్ సబ్సిడీ ఇచ్చిన, ఆ పంటలు పండించేందుకు అది కూడా మోడీయే. అంతో గ్రామాలు డెవలప్ అయినాయంటే మోడీయే. అన్నో పైసలు మన సర్పంచ్ చేతులకు అందినాయంటే అది మోడీ గారు అనే అందరికి అర్థమైంది. అయితే నేను వాళ్ళ ఆశీర్వాదం కొరకు వచ్చిందని, వాళ్ళ ఓట్లు వాళ్ళు ఇష్టం ఉన్నది వేసుకోండి, మీ ఇష్టం. మాకు తెలుసు వాళ్ళు మోడీకి వేస్తారు. కానీ చాలా మంది ప్రజలకు నేను ఏమంటున్నా అంటే, మోడీ గుర్తు, కొంతమంది ప్రజలకు మోడీ గుర్తు ఏందని తెలియదు. మోడీ గుర్తు పువ్వు గుర్తు, మోడీ గుర్తు కమలం పువ్వు గుర్తు. గది తెలియని వాళ్ళకి చెప్పండి, తర్వాత నన్ను ఆశీర్వదించి పంపించండి. నాకు కడుపు నిన్నట్టున్నది. బీజేపీ బలం ఏంది? ఎందుకంటే బీజేపీ సిద్ధాంతం పార్టీ, దేశానికి కొరకు ప్రజల కొరకు ఉన్నది. అది దాని సిద్ధాంతం అందరికీ సింపుల్ గా అర్థమవుతుంది, దేశానికి కొరకు ఉన్నది. వేరే పార్టీలకు వాళ్ళ సిద్ధాంతాలు ఎవరికి అర్థం కాదు, వాళ్ళకు కూడా అర్థం కాదు. ఆ కన్ఫ్యూజ్డ్ పార్టీలు ఉన్నాయి, ఇక్కడ క్లారిటీ పార్టీ ఉన్నాయి. రామ మందిరం కడితే వాళ్ళు పిలిస్తే వాళ్ళు రావాలన్నా వద్దా, సగం మంది పోవాలని, సగం మంది పోవద్దని, అక్కడ కన్ఫ్యూజనే. సిఏ వెళ్తే అక్కడ కన్ఫ్యూజనే. చేయాలన్నా వద్దా, పెట్టింది వాళ్ళే, మేము వండిదాన్ని సవరణ చేసినాము. కాశ్మీర్ను మన భాగం, ఇండియాలో భాగం చేస్తామంటే అది మంచిదా కాదా, సగం మంది మంచిది, సగం మంది కాదని. ఏటి చూసినా కన్ఫ్యూజన్. ఆఖరికి క్యాండిడేట్ల విషయం కూడా కన్ఫ్యూజన్. వాళ్ళకి దొరుకుంటే ఈ క్యాండిడేటా, ఆ క్యాండిడేటా, ఈ క్యాండిడేటా, ఆ క్యాండిడేటా. ఇప్పుడు లాస్ట్ కి ఇప్పుడు కూడా కన్ఫ్యూజన్, ఎవరు క్యాండిడేట్ అని. ఇప్పుడు పాత అయిన కొత్త అయిన చెట్ల చిక్క పెట్టివ్వండి, ఈ చిక్కలు ఏం లేవు. అయితే ఏం లేనప్పుడు ఎట్లా చేస్తారు? ఉన్న పథకాలకు జీతాలకు పైసలు లేవు, పెన్షన్లకు పైసలు. ఆ పెన్షన్లు 2600 నుంచి 4000 చేస్తారంట. ఎక్కడున్న పైసలు? పాత పెన్షన్లకు లేవు. రైతు బంధు ఇస్తాడంట 10,000 నుంచి 15,000. అవి ఉన్న 10,000 చక్కగా ఇస్తారు పైసలు, 15,000 ఎట్లా ఇస్తారు? రుణమాఫీ, ఇవన్నీ అబద్ధాలు. ఈ గ్యారెంటీ, ఆ గ్యారెంటీ అంటే వీళ్ళందరూ 5 అబద్ధాలు, 6 అబద్ధాలు, 7 అబద్ధాలు, 5 మోసాలు, 6 మోసాలు, 7 మోసాలు. ఈ మోసాలకు ఓటేమో నమ్మకం మాకుంది మోడీ మీద. ఓన్లీ కొంతమందికి మోడీ గుర్తు కమలం పువ్వు గుర్తు అని మనము జ్ఞాపకం చేయాలి, తెలియనియాలి. అదే కాక నేను ఆశీర్వాదం కొరకు వచ్చిన అందరు కూడా నెత్తి మీద చేసి పెట్టి ఆశీర్వాదం ఇచ్చింది, అదే సంతోషం.